మీకు లేదా మీ కిడ్స్ కి ఫ్రీక్వెంట్ గా కోల్డ్ స్నీజింగ్ వస్తుందా? ఇమ్యూనిటీ తక్కువగా ఉంది అని అనుకుంటున్నారా? యూ మే బి రాంగ్. అలర్జీ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అవుతుంది, తక్కువ ఉన్నట్టు కాదు. యూజువలీ మన ఇమ్యూనిటీ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ అలా బయట ఉన్న ఆర్గానిజమ్స్ ని ఫైట్ చేస్తుంది. కానీ అలర్జీ ఉన్న వాళ్ళకి డస్ట్, స్మెల్స్, స్మోక్స్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇమ్యూనిటీ అనవసరంగా కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కువ రియాక్ట్ అవుతుంది. ఈ రియాక్షన్ నే అలర్జీ అంటాం. ఈ కన్ఫ్యూజ్డ్ ఇమ్యూన్ సిస్టమ్ వలనే అలర్జీస్, ఇమ్యూన్ డిసీజెస్ అన్ని కూడా వస్తాయి. అలర్జీ అనేది మీకు తెలిసినట్టుగా ఒక లాంగ్ టర్మ్ ప్రాబ్లం. ఇది బ్యాక్టీరియా వల్లనో వైరస్ వల్లనో రాదు. సో ఎవరికి స్ప్రెడ్ కూడా అవ్వదు. మీరు ఫ్రీక్వెంట్ గా తీసుకునే యాంటీబయాటిక్స్ కూడా అలర్జీ ఉంటే పని చేయవు. అలర్జీ టాబ్లెట్స్ తోనే కంట్రోల్ చేయాలి. టాబ్లెట్స్ అనే కాదు, అలర్జీకి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. నేజల్ స్ప్రేస్, టాబ్లెట్స్, ఇవన్నీ కాకుండా అలర్జీకి క్యూర్ ఉందా అని చాలా పెద్ద క్వశ్చన్. రోజు నన్ను పేషెంట్స్ కూడా అడుగుతుంటారు. అలర్జీకి క్యూర్ అనేది అలర్జన్ ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్ చేస్తే అవుతుంది. కానీ దానికి ముందు అసలు ఈ అలర్జీ ఎందుకు వస్తుంది, దాని రూట్ కాజ్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా మనం చాలా రోజులు కాఫ్ సిరప్స్ వాడినా లేదా అలర్జీ టాబ్లెట్స్, నేజల్ స్ప్రేస్ వాడుతూనే ఉంటాం తప్ప అది క్యూర్ అవ్వదు. బట్ అలర్జన్ ఇమ్యూనోథెరపీతో మాత్రమే అది సాధ్యం. మీకు ఇమ్యూనోథెరపీ చేయొచ్చా లేదా తెలుసుకోవడానికి మీరు అలర్జీకి సంబంధించిన ఒక స్కిన్ ప్రిక్ టెస్ట్ లేదా స్పెసిఫిక్ బ్లడ్ అలర్జీ టెస్ట్ అనేది చేయించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ముందు కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక మంచి అలర్జిస్ట్ ని సంప్రదించండి. దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోండి. అలర్జీతో ఎంత మాత్రం సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. టేక్ కేర్.